కుకట్పల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను అందరి ముందు మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ అవమానించారు. జేఎన్టీయూ యూనివర్సిటీలోని జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా పాసుల విషయంలో జర్నలిస్టుపై దురుసుగా ప్రవర్తిస్తూ మీరు జర్నలిస్టులేనా అంటూ హేళన చేశారు. 30 మందికే పాసులు ఇస్తామంటూ మిగతా వాళ్ళకి ఇవ్వమని, అసలు మీరు జర్నలిస్టులేనా, మీరు జర్నలిజం చేశారా అంటూ అందరి ముందు అవమానించారు. సినిమా టికెట్లకు ఎగబడ్డట్టు నిలబడతారా అంటూ మీడియా ప్రతినిధులకు వెటకారంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టు ఎలా అంటారు అని డీసీని నిలదీయడంతో నీళ్లు నెమలి తోక ముడిచారు. మీడియాను అవమానిస్తే ఎన్నికల కవరేజ్ ను బైకాట్ చేస్తామని హెచ్చరించడంతో సాయంత్రం అందరికీ పాసులు ఇస్తామని డీసీ రవికుమార్ అనడంతో వాగ్వివాదం సద్దుమణిగింది. అనంతరం సర్దుబాటు ధోరణిలో వ్యవహరిస్తూ త్వరగా పాసులకు ఏర్పాటు చేయండి అని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం వరకు ఉన్నటువంటి పాస్లను మిగిలితే ఇస్తాం. ఈవినింగ్ రండి, ఇంకేమైనా మిగిలినంటే మేము తీసి అరేంజ్ చేస్తాం. తప్పదు, రేపటి కాదు మీరే అంటారా? ఈవినింగ్ సార్ అండి, ఈవినింగ్ అనేది మీకు ఏమైనా మిగిలినంటే అరేంజ్ చేస్తాం.